నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సదస్సులో జేఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇది ఈ పద్ధతి వల్ల ఏమవుతున్నదంటే ఏ ఫీజు రీయింబర్స్మెంట్ కో లేకపోతే అత్యవసరంగా ప్రజల జీవితంలో మార్పులను తీసుకురాగలిగేటువంటి స్కూల్ డెవలప్మెంట్ కోసమో ఆసుపత్రుల కోసమో ఇట్లాంటి కార్యక్రమాల కోసం నిధులు ఉండట్లేదు. అక్కడనే ఒక తీవ్రమైన ఘర్షణ. ఈ కాంట్రాక్టర్లు లాబీలు వాళ్ళు గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి ఉన్న నిధులను తమకు అనుకూలంగా ఉపయోగించుకోగలుగుతున్నారు. ప్రజల తరఫున నిలబడి ఈ నిధులు ప్రజల కోసం ఉపయోగించేటట్టు చూడవలసిన అవసరం, ప్రజలు కేంద్రంగా గల ఒక అభివృద్ధిని సాధించుకోవటానికి ప్రయత్నం చేయవలసిన బాధ్యత ఇవాళ మన మీద మిగిలిపోయింది. ఇవాళ చాలా కీలకం. ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పోవాలి, అది హైదరాబాద్కే పరిమితమైంది, కొద్ది మందికే లాభం చేసింది. ఆ అభివృద్ధి నమూనాను తిరస్కరించి ఇవాళ ప్రజలందరికీ మేలు జరిగే విధంగా మనం అభివృద్ధిని నిర్ణయించుకోవటమే కాదు, ఆ అభివృద్ధి నమూనా ఆచరణలోకి తేవటానికి ప్రజలను చైతన్యపరచడం, సంఘటితపరచడం, వాళ్లకు అభివృద్ధిని సాధించడానికి కావలసిన కేటాయింపులను సాధించుకోవటం, ఇవన్నీ కూడా మన మీద ఉన్న బాధ్యతలు. ఆ బాధ్యతలను నెరవేర్చడానికి ఇవాళ ప్రయత్నం చేయటం, అందరినీ దాంట్లో భాగస్వాములను చేసే ప్రయత్నం చేయటం, ఇది చాలా సంతోషదాయకమైన పరిణామం. తప్పకుండా ప్రజలందరికీ మేలు చేసేటువంటి ఒక అభివృద్ధి కోసం జేఏసీ కూడా కట్టుబడి ఉంది. ఈ లక్ష్య సాధన కోసం చేసేటువంటి యాత్ర కూడా మా సంఘీభావాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా అది విజయవంతం కావాలని, ఈ లక్ష్య ప్రకటన కూడా మనం రాసుకున్నటువంటిది ప్రజలందరికీ బతుకుదెరువును చూపించే విధంగా మనం ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి రావాల్సిందే అనే విషయాన్ని కొంత సంఘటితంగా అందరం కలిసి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. సరళీకరణ యుగంలో ప్రజలు మాయమైపోయినరు. కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులు మాత్రమే ఎజెండా మీద మిగిలిపోయారు. వాళ్ళు కాదు, ప్రజలు కేంద్రంగా ఉండాలి అని చెప్పి మనం గట్టిగా నొక్కి చెప్తే తప్ప ఒక మార్పు సాధ్యమయ్యే పరిస్థితులు కనబడటం లేదు. ఆ మార్పు కోసం అందరం కూడా ఒక సంఘటితమైనటువంటి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ప్రజాస్వామికంగా ఆలోచించే వాళ్ళు, తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు వాటా దక్కాలని కోరుకునే వాళ్ళు, సామాజిక న్యాయాన్ని పెంపొందించాలనుకునే వాళ్ళు అందరం కూడా ఒకటిగా నిలబడి మనం ఒక మార్పును తీసుకురావటానికి, సాధించిన తెలంగాణలో ఒక ప్రజాస్వామిక అభివృద్ధి కోసం సంఘటితంగా ఒక ప్రయత్నం చేయవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.